హలో గైస్, ఆ వకీల్ సాబ్ మూవీకి ఈ డాక్టర్ సాబ్ రివ్యూ. హోప్ యూ గైస్ విల్ ఎంజాయ్ దిస్. హలో గైస్, ఈరోజు మనము వకీల్ సాబ్ మూవీకి వెళ్తున్నాము. ఈ సినిమార్క్ థియేటర్ మా ఇంటి దగ్గరే ఉంటుంది, జస్ట్ హాఫ్ మైల్ డిస్టెన్స్. లెట్స్ గో గైస్. ఎవ్రీవన్ విల్ కమ్. Okay, so I guess our restaurant kid. To movie theater. Ow! Be careful while you're hitting the brake. Seatbelt వేసుకోను. You should wear your seat belt, man. How many times I need to tell you, follow the rules. Looks like you don't like rules. You are not listening parents. You don't like rules. I don't know what you want to do. What's wrong with you, man? I don't know what's wrong with it, but don't say that mean with it. You should teach your brother. Why should I be my brother? What if he's not a teacher? Yeah, He's a teacher. he doesn't look like. You should listen him. He doesn't look like a teacher. I'm a teacher, guys. Nana, Mama. Okay, silly teacher. No, we need to learn from everyone. Why should he pretending To learn from someone, they need not to be the teacher. Okay. Okay. I'm thinking teacher got kindergarten. No, you are not understanding what I'm saying. We can learn from anyone. To learn from anyone, they need not to be the teacher. That's what I'm saying. Understand? You have to learn by looking at them. Yes. But why did you learning to be bad for me? I don't know. You ask your brother. Why are you learning to be bad for me, Mr. Antaya? Ikayantara. Yes. It is very near to our home. I think Let's just see. Opposite, we are having Cinemark. Just that much. Really very near distance for us. We're maintaining social distance Mhm. because it's Corona time. After we do సో ఈ కరోనా టైంలో మనకు సీట్స్ వచ్చేసి 1 పర్సన్ కూర్చుంటే 2 సీట్స్ మనము స్పేస్ ఉంటాయన్నమాట. సో ఎవ్రీ థర్డ్ సీట్ వచ్చేసి మనకు ఫిల్ అవుతుంది. చూద్దాం అది థియేటర్లో ఎట్లుంటుంది అనేది. సో ఎదురుకి చూడండి, మనకు అదే సినేమార్క్ థియేటరు. వచ్చేసాం గైస్ మన ప్లేస్కి. మనం ఇదిగో ఇది తీసుకోండి. ఇదే మన మూవీ థియేటర్. ఇక్కడ పార్కింగ్ చేసుకొని లోపలికి వెళ్ళిపోదాం మనం. Yeah, and I want to go fast. Yes, I actually want to go too fast. What? I need to go. ఇది మన థియేటర్. థియేటర్ దగ్గరికి వచ్చేసాము. థియేటర్ టికెట్ కౌంటర్ ఇట్లా ఉంటుంది. సో ఏ మూవీస్ ఏ టైమింగ్స్ ఇట్లా ఇది వచ్చేసి మనము తీసుకోవాలి టికెట్స్ అటువంటి. బట్ మనం ఆల్రెడీ ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం కాబట్టి డైరెక్ట్ వెళ్ళిపోతున్నాం. తెలుగు ఫ్యామిలీస్ అందరూ ఇట్లా మనకు స్క్రీన్ Thank you.
To a movie? Deepa! Would you like butter? You read my mind. I'll take that with a Coke. Coke, zero sugar. A Coke. Coke, please. Deepa! సో మనం మొత్తం తెలుగు ఫ్యామిలీస్ ఓవరాల్ మొత్తం థియేటర్ ఇతరుల కోసం జీవించే వారు ధైర్యంతో సమానం. On the big screen. What does this do? Shoot poison dogs? It's more thrilling when it's cinema. There's no place more cinema. థియేటర్ మనమే బుక్ చేసుకున్నాము, అందుకని ఇక్కడ మనము కోవిడ్లో రూల్స్ ఏం పాటించట్లేదు. We encourage physical So, మన తెలుగు distancing ఫ్యామిలీ and ask that you dispose of all trash when exiting. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఫస్ట్ సీట్ ఈయన ఒకటి బుక్ చేసుకుంటే నెక్స్ట్ 2 సీట్స్ ఖాళీ ఉంటాయి, తర్వాత అక్కడ Safety కూర్చోవాలి. monitor on duty to ensure వేరే వేరే your వాళ్ళు ఉంటాయి. experience సో మనమే meets అన్ని the Cinemark standard. ఖాళీ సీట్లు ఇవ్వాలి. Clean, సో safe. ఓన్లీ 2 rows లో ఫిల్ అయిపోయింది, పైన ఒక రో So sit ఆల్మోస్ట్ back 3 rows and లో enjoy fill the show. అయిపోయింది. మిగతా 3 ఎంటీ ఉన్నాయి. సో లెట్స్ వాచ్ అండ్ ఎంజాయ్. మొత్తం అయిపోయింది, ఇంకా ఇంటికి వెళ్తున్నాము. ఓకే గైస్, థ్యాంక్ యూ, బాయ్. ఎగ్జిట్ లెట్స్ గో. ఒక్క డోర్ ఓపెన్ చేయాలి. గైస్ ఫస్ట్ థియేటర్లోకి ఎంటర్ అయితేనే మనకు యుఎస్లో పవన్ కళ్యాణ్ ప్రీవియస్ సినిమాలు ఖుషి, తమ్ముడు, సుస్వాగతం, ఇట్లా ఓల్డ్ మూవీస్ అన్నీ చూపిస్తారు. పవన్ కళ్యాణ్ ఈజ్ బ్యాక్ అన్నట్టు స్టార్ట్ అవుతుంది అనమాట. స్టార్ట్ అవుతూనే నేమ్స్ ఇవన్నీ వచ్చేస్తాయి విత్ సెక్షన్స్తో, ఐపీసీ సెక్షన్స్. బాగానే అనిపించింది. తర్వాత బిగినింగ్లోనే బాగా డ్రింకర్గా పవన్ కళ్యాణ్ని ప్రొజెక్ట్ చేస్తారు. తర్వాత వేరే ప్లేస్కి తీసుకొస్తారు, ఏదో దేవుడు అన్నట్టు చూపించి. సో ఏదో సంథింగ్ కథలో ఉంది, బ్యాక్ డ్రాప్ ఉందన్నట్టు అనిపిస్తుంది. తర్వాత అప్పటికప్పుడు అయితే చూపించరు, తర్వాత స్టోరీ నడుస్తుంటుంది. అక్కడ నుంచి 3 అమ్మాయిలు డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చి హైదరాబాద్లో వర్క్ చేయడము, వాళ్ళ కారు బ్రేక్ డౌన్ అవుతుంది. సో బ్రేక్ డౌన్ అయితే ఎవరు కార్లు ఆపరు, మధ్యలో ఒక కారు వస్తుంది. ఆ కార్లో ఆ 3లో ఒక అమ్మాయి ఫ్రెండ్ ఉంటాడు. సో అతని ద్వారా వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతారనమాట, రిసార్ట్కి వాళ్ళతో పాటు. ఐ మీన్ వాళ్ళు వెహికల్లో వెళ్తే వాళ్ళు రిసార్ట్కి తీసుకెళ్తారు. సో అదే స్టోరీ. రిసార్ట్కి వెళ్ళిన తర్వాత వీళ్ళు పారిపోవడం చూపిస్తారు. అక్కడ ఏమైంది అనేది ఫస్ట్లోనే రివీల్ చేయరు. తర్వాత ఏదో జరిగింది అనేది అయితే మనకు అర్థమవుతుంది. సో వాళ్ళు 3 మాట్లాడుకొని తర్వాత కేసు పెడదాం అనుకున్నప్పుడు అప్పుడు అర్థమవుతుంది ఒక అమ్మాయిని బలవంతం చేయబోయారని. సో ఆ నుంచి కాన్సిక్వెన్సెస్ స్టార్ట్ అయిపోతాయి. స్టార్ట్ అయిపోయి అమ్మాయి కేసు ఫైల్ చేయడానికి వెళ్తే అబ్బాయి మీద వాళ్ళు పోలీసులు కంప్లైంట్ తీసుకోకపోవడము, దాంతోపాటు అమ్మాయి మీద రివర్స్ కేసు వేస్తారు. సో అది చాలా బ్యాడ్ అనిపించింది. ఒక పవర్ఫుల్ పొలిటీషియన్ వచ్చేసి మన సమాజంలో ఉన్న వ్యవస్థల్ని, పోలీస్ వ్యవస్థని, ఈ న్యాయ వ్యవస్థ మీన్స్ న్యాయాన్ని వాదించే వ్యక్తులు, ఆడ కోర్ట్ అని కాదు. సో ఆ లాయర్లని ఎట్లా మేనేజ్ చేసి సామాన్యులకు న్యాయం అందకోకుండా చేస్తున్నారు అని బాగా ఫీల్ అవుతాము. సో ఆ విధంగా ఫీల్ అయ్యే క్షణంలో మనకు ఇంకా వాళ్ళు హోప్ అని వదిలేస్తారు. అప్పుడు పవన్ కళ్యాణ్ వస్తాడు. ఎనీవే అవర్ హీరో ఈజ్ బ్యాక్. అప్పుడు స్టార్ట్ అవుతుంది యాక్చువల్ కథ. సో దానికన్నా ముందు పవన్ కళ్యాణ్ రాకముందు ఒక స్టోరీ జరుగుతుంది. వీళ్ళు ఏదో వాళ్ళ ఎఫ్ఐఆర్ లెటర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళడము, దీనికి బెయిల్ వస్తుందని చెప్పడము, ఈ తాగుబోతా మనకు చెప్పేది అమ్మాయిలు అనుకోవడము. సో ఈ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. ఆటోమేటిక్గా మన హీరో పక్కన ఉన్న వాడు వచ్చేసి నువ్వు అనుకున్నది తప్పు, మన హీరో ఇది అని అప్పుడు వస్తుంది బ్యాక్ డ్రాప్ కూడా బాగానే ఉంది. ఇంట్రెస్టింగ్గా స్టూడెంట్గా
ఒక మినిస్టర్ని ఎదిరించడము, ఒక నాయకుడిగా స్టూడెంట్ నాయకుడిగా ఉండడము, ఇవన్నీ ఉస్మానియాలో చాలా బాగా అనిపించినాయి. ఈ సినిమాటిక్గా ఉన్నట్లు అనిపించింది. బట్ సినిమా ఈ సినిమా, వీ నీడ్ టు యాక్సెప్ట్ దట్. సో దాని తర్వాత మనకు కోర్టులోకి ఎంటర్ అవ్వడము, కోర్టులో ఆర్గ్యుమెంట్స్ ప్రకాష్ రాజ్ మధ్య ఈ మన పవన్ కళ్యాణ్ మధ్య ఆర్గ్యుమెంట్స్ కూడా చాలా చాలా బాగున్నాయి. సో ఆ ఆర్గ్యుమెంట్స్ జరిగేటప్పుడు వర్జినా అని అడగడము, సో ఇవన్నీ చాలా బాగున్నాయి. మధ్యలో వీళ్ళు ఇద్దరు లాయర్స్ ఇద్దరు వాళ్ళ యాంగర్ని కంట్రోల్ చేసుకోలేకపోవడము, వాళ్ళు బార్ అసోసియేషన్ కౌన్సిల్కి వెళ్ళడము, ఆడ వార్నింగ్ ఇవ్వడము. అక్కడ యాక్చువల్గా మన హీరోకి బ్రెయిన్ వాష్ మాదిరి, అంటే మంచిగా చెప్పడం అనమాట. నువ్వు యాక్చువల్గా ఆవేశపరుడు కాదు, నీ ఆవేశము ఇంకో వేలో కన్వర్ట్ చేయని చెప్పడము. సేమ్ దాన్ని ఆవేశం వచ్చినప్పుడు ఫైనల్ ఆర్గ్యుమెంట్స్లో చాలా చాలా బాగా ఉపయోగిస్తాడు మన హీరో. అది వెళ్ళి రివర్స్ కావడము, సో ఆ విలన్ని ప్రొవోక్ చేయడము, విలన్ ఏదేదో వాగేయడము, సో ఇవన్నీ జరగడము. సో కథని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాయి. సో అప్పుడు జడ్జి కూడా ఇవన్నీని ఈ అమ్మాయిలవి తప్పేమీ లేదు, ఈ అబ్బాయిదే టోటల్ తప్పని వాళ్ళకు 7 సంవత్సరాలు జైలు శిక్ష వేయడము, మొత్తం మీద న్యాయాన్ని గెలిపిస్తారు మన వకీల్ సాబు. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ స్టోరీ. మీరు కూడా కంపల్సరీ చూడండి, మూవీని ఎంజాయ్ చేయండి. సో పవన్ కళ్యాణ్ మన రాజకీయాల నుంచి వచ్చిన తర్వాత ఇట్లా ప్రజలకు ఉపయోగపడే మూవీస్ చేయాలనుకోవడం నాకు కూడా బాగా నచ్చింది. మీరు కూడా ఎంకరేజ్ చేయండి. పవన్ కళ్యాణ్ ఇట్లా సమాజానికి మంచి చేసే పనులు ఇంకా చేయాలని కోరుకుందాము. థ్యాంక్ యూ గైస్. సో మన వకీల్ సాబ్కి డాక్టర్ సాబ్ రివ్యూ ఇవ్వలేదు. ఐఎమ్ నాట్ ఏ డాక్టర్. ఇది మా గ్రాండ్ ఫాదర్, మా మెటర్నల్ గ్రాండ్ ఫాదర్ ఇట్లా వేసుకునేవాడు బనియన్ మాదిరి, ఇట్లా పంచగట్టుకొని. సో ఈరోజు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కదా, మేము కూడా పంచగట్టాము, ఇట్లా పంచగట్టి వేసుకున్నాం అనమాట. సో హోప్ యూ గైస్ లవ్ దిస్. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ ఫర్ వాచింగ్ అవర్ రివ్యూ. బాయ్.